హిందూ దేవాలయ పరిరక్షణ కోసం గోవధ నిషేధం అమలుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గడిచిన ఫిబ్రవరి నుంచి మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్లు ప్రభుత్వ అధికారులకి అదేవిధంగా నాయకులకి కూడా మన మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అద్దరపు హరిబాబు గారు అనేక మార్లు లేఖలు రాయడం జరిగింది. అనేక సార్లు అధికారులకి ఈమెయిల్స్ కూడా పంపడం జరిగింది. ఆయన చెప్పినట్టుగా ఈ జూన్ 30వ తారీఖులోగా ఏ విధమైన చర్యలు కనుక మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్ష 30వ తారీఖు నుంచి చేయాలని చెప్పి వారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. సార్ హరిబాబు గారు కూడా పట్టుకోండి అటు వెళ్ళి సార్ వీడియో తీసుకోండి. ఏదో చెప్తాను అలవాటు అయిపోయినాయి కదా మరి. గోద నిషేధం అలాగే దేవాలయాల యొక్క పరిరక్షణ కోసం పెద్దలు మరి గౌరవనీయులైనటువంటి అద్దరపు హరిబాబు గారు రిలే నిరాహార దీక్ష చేయడం అంటే మరి చాలా గొప్ప విషయం. ఆయన సీతంపేట ఆర్యాపురం చుట్టుపక్కల ఏరియా అన్నిటికీ కూడా అందరూ కూడా గౌరవించి చాలా ఆయన గురించి మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి. ఆయన ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడే పూజలు యజ్ఞాలు అన్ని కూడా యాగం అన్ని కూడా చేస్తూ ఉంటారు. మరి హరిబాబు గారు అంటే మరి రాజమండ్రి నగరంలో ముఖ్యంగా బ్రాహ్మణ కమ్యూనిటీలో ఒక పెద్ద పేరున్నటువంటి వ్యక్తి. మరి ఈవేళ ఆయన ఈరోజు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం చూస్తున్నాం రోజు గోవుల్ని లారీలు ఎక్కించి వెళ్ళిపోవడం, ఎకరాలు శుభ్రంగా వాటిని వధించడం, వాటి మాంసాన్ని పంపించుకోవటం, ఈ రకమైన ఇది జరుగుతుంది. మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన మరి ఈవేళ ఈ రిలే నిరాహార దీక్ష చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వారు ఒక పక్క నుంచి దేవాలయాలను కాపాడాలి, మళ్ళీ గోవుల్ని రక్షించాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థలు కానీ సరైన చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా మరి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి హరిబాబు గారు ఏదైతే చేస్తున్నారో దీనికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా అన్ని రకాలుగానే పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.